హాయ్ ఫ్రెండ్స్, కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం నా సామిరంగ. అసలు అనుకోకుండానే ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అయింది. మంచి హిట్ అందుకుంది, మంచి కలెక్షన్తో దుమ్ము దులిపేసింది అనమాట. ఎంతో ఉత్సాహంతో మళ్ళీ వచ్చే సంక్రాంతి కూడా తన యొక్క సినిమా ఉంటుందని చెప్పేసి నా సామిరంగ మూవీ యొక్క సక్సెస్ మీట్లో తన ఒక హింట్ అయితే ఇచ్చేశారనమాట. దీన్ని బట్టి వచ్చే సంక్రాంతికి నాగార్జున సినిమా అయితే రాబోతుందనమాట. ప్రజెంట్ అయితే నాగార్జున ధనుష్ చిత్రంలో నటిస్తున్నారనమాట. శేఖర్ కమ్ముల్లా ఈ మూవీకి డైరెక్టర్. ఒక స్పెషల్ పాత్రలో, అంటే ఒక గ్యాంగ్స్టర్ పాత్రలో తను నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తన యొక్క 100వ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో 100 కోట్ల బడ్జెట్తో తీయబోతున్నారంట. ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ యొక్క డైరెక్టర్ అని ముందైతే అనుకున్నారంట. బట్ ఇప్పుడు తమిళ డైరెక్టర్ అన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఆల్రెడీ నాగార్జునకి స్టోరీ చెప్పడం, నాగార్జునకి నచ్చడం కూడా జరిగిపోయిందట. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంటే తరువాయి అన్నట్లుగా ఉందన్నమాట నాగార్జున యొక్క 100వ సినిమాకి. బట్ ఇంకేమన్నా స్టోరీ విని వేరే డైరెక్టర్ని ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. బట్ వీటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అతి త్వరలోనే రాబోతుందన్నమాట. ఇప్పటివరకు సీనియర్ అగ్ర హీరోల్లో చిరంజీవి, వెంకటేష్ వీరిద్దరూ పాన్ ఇండియా స్థాయిలో నటించారు. ఇప్పుడు నాగార్జున కూడా నటించబోతున్నారు తన యొక్క 100వ చిత్రంలో. బాలకృష్ణ కూడా NBK 110 మూవీ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారనమాట. మరి చూడాలి నాగార్జున నటించబోతున్న 100వ చిత్రం ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది. అయితే నాగార్జున తన యొక్క 100వ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనమాట. అంటే 100వ చిత్రం కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా ఉండాలని చెప్పేసి ఒక మంచి కథతో, ఒక మంచి డైరెక్టర్తో, ఒక మంచి సినిమాగా ఆడియన్స్ ముందుకి రావడానికి నాగార్జున ట్రై చేస్తున్నారు. మరి చూద్దాం నాగార్జున తన యొక్క 100వ చిత్రంతో ఆడియన్స్ని ఏ విధంగా అలరిస్తారనేది. నాగార్జున యొక్క 100వ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.